వెల్కమ్ టు తెలుగు పాపులర్ ఛానల్. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచెల్లి తెలంగాణలో ఏదైనా ఇష్యూ ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకొచ్చి జూన్ 2వ తారీఖున ప్రెస్ మీట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. రోజు రోజుకి దీని మీద డిబేట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది చెప్పేదేంటంటే, మొత్తానికి మళ్ళీ ఒకసారి తెలంగాణలో ప్రాంతీయ భావం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల చెలరేగాయని చెప్పేసి అండ్ మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చాయి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అని చెప్పేసి అంటున్నారు. అందులోనే గద్దర్ గారి గురించి మాట్లాడిన ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నిటి గురించి మరి మనకి అంటే తన విశ్లేషణ తెలపడానికి మనతో పాటు ఉన్నారు త్రిపురనేని నరోత్తమ్ గారు, ప్రముఖ సోషల్ క్రిటిక్. నమస్కారం సార్. నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు జూన్ 2వ తారీఖున అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక సభ అనుకున్నారు. కానీ ఇక్కడ పోలీసుల పర్మిషన్ లేక ఓన్లీ ప్రెస్ మీట్‌కే అది అక్కడికి ఆగిపోయింది. ఆ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి కూడా ఇంకా దుమారం రేపుతున్నాయి. ఇంకా అదేంటంటే చాలామంది విశ్లేషకులు డిబేట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఉద్యమకారులు అయితే ఇంకా ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకుందాం, మళ్ళీ ఇంకొకసారి ఉద్యమం ఇంకొక ఉద్యమం స్టార్ట్ అవ్వబోతుంది ఈ వ్యాఖ్యల మీద అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మీరు చూసారు కాబట్టి మీకేమనిపిస్తుంది సార్? జనరల్‌గా దీనికన్నా ముందు ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. కార్ డ్రైవింగ్ వాహనాలు నడుపుతాం కదా! ఇక్కడ హైదరాబాద్‌లో ఇక్కడ మాదాపూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని పెడతారు. అవును సార్. టెస్ట్ పెడతారు. అది లైసెన్స్ హోల్డర్స్ తాగేసి నడుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి కొంచెం ఇది కదా పోలీసు వాళ్ళు నిఘా పెడతారు. అలా నాకు అనిపించేది ఏంటంటే డ్రంక్ అండ్ స్పీక్ టెస్ట్ కూడా పెట్టాలి. డ్రంక్ అండ్ స్పీక్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లానో డ్రంక్ అండ్ స్పీక్ టెస్ట్ కూడా పెట్టాలి. మాట్లాడే ముందు మనిషి తాగాడా లేదా అని చెకింగ్ చేయాలి. పబ్లిక్లో మాట్లాడే ముందు మనిషి తాగాడా లేదా అని చెక్ చేయడానికి ఒక నిఘా సంస్థను కూడా పెట్టాలి. ట్రాఫిక్ పోలీస్ కాకపోతేనే వేరే డిపార్ట్మెంట్ వచ్చి మీరు తాగారా లేదా, తాగితే మీరు పబ్లిక్లో మాట్లాడకూడదు అని నిషేధం చట్టం వస్తే బాగుంటది. అంటే మీరు ఏమంటున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తాగి ఏమో నాకు తెలీదు, నాకు అట్లనే అనిపిస్తుంది. ఏమో నాకు తెలీదు నిజంగా. అసలు ఈ మాట నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఆయన ఏదో తాగేయడం నేను ఆ మాట అనట్లా. ఏమో అలా అనిపిస్తుంది నిజంగా. ఏంటి అసలు ఒక ఏపీ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు అంటే ఏపీ డిప్యూటీ సీఎం తన కింద ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నా. నాట్ ఏపీ డిప్యూటీ సీఎం అనట్లా. జనరల్గానే పబ్లిక్లో మాట్లాడేటప్పుడు యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ ఎటిక్వెట్, ఒక బేసిక్ ఎథిక్స్ ఉండాలి. అది చెప్తున్నాను. అందుకనే ఈ టెస్ట్ అన్నది పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. నేనన్నా టెస్ట్ పెట్టాలన్నాను తప్పితే ఆయన చేశాడో చేయలేదో నేను అనలా కదా. వెరీ క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక ఏపీ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఒక బాధ్యత కలిగిన పొజిషన్లో కూర్చున్నాడు. ప్రజలు కట్టబెట్టారు. ఆయన కూర్చుని అక్కడ నిర్వాహకం చేసుకోవాలి. అది వదిలేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణకు వచ్చి ఆవిర్భావ సభ అంటూ ఏదో అది తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు ఇక్కడ వచ్చేసి నవనిర్మాణ సభ అంటూ అది నవనిర్మాణ సభ అంటూ వచ్చేసి ఇక్కడ మీ అయ్య జాగిరా అని ఎవరిని అడుగుతున్నాడు? ఇక్కడున్న తెలంగాణ బిడ్డ మీ అయ్య జాగిరా. ఏం మాటలేదు. ఒక డిప్యూటీ సీఎం ఇంకో స్టేట్కి వచ్చి మాట్లాడటం ఏంటది? అంటే ఇక్కడ మమ్మల్ని పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయనివ్వాలి? ఎందుకు వచ్చి నువ్వు డిప్యూటీ సీఎంగా పోస్ట్ రిజైన్ చేసి వచ్చేసాయి. నువ్వు డిప్యూటీ సీఎంగా ఒక స్టేట్కి ఒక బాధ్యత కలిగే పొజిషన్లో కూర్చున్నప్పుడు ఆ స్టేట్ యొక్క అవసరాలు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజల కోసం నువ్వు పాటుపడాలి. వాటి మీద దృష్టి మళ్లించాలి నువ్వు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కేంద్ర పార్టీ, బీజేపీ కూడా కేంద్ర పార్టీ. అలానే చూసుకున్నట్టయితే కూటమిగా ఉంది ఇప్పుడు కేంద్ర పార్టీతో. అది ఒకటి వచ్చేసి నేషనల్ పార్టీ జనసేన కూడా. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఒక పార్టీ. పార్టిసిపేట్ చెయ్యొద్దు అని ఎవరు అంటలేదు. బట్ దేర్ ఆర్ సర్టన్ సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు రీసెంట్ గా స్టేట్ డివైడ్ అయింది. పుష్కరకాలం అయిపోయింది. డివైడ్ అయింది. వై డూ యూ వాంట్ టు రేక్ అప్ దోస్ సెంటిమెంట్స్ అగైన్?
వై డూ వాంట్ రేకప్ దట్? వచ్చేసి కొత్తగా నవనిర్మాణం, నువ్వు కొత్తగా నవనిర్మాణం ఏం చేయడానికి ఉందని అక్కడ ఉన్న ఫస్ట్ ఆంధ్రాలో ఫస్ట్ అక్కడ వెలకబెట్టు. అక్కడ చేసిన పోల్ ప్రామిసెస్, జనాలు నిన్న నమ్మి ఓట్లేశారు, వాటి కోసం పాటుపడు. కొత్తగా ఇదేంటని, ఎవరిని ఉద్ధరించడానికి, ఎట్లా, దేనికోసం? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? ఇప్పుడు తెలంగాణ బాగాలేదనా? తెలంగాణను కాపాడటానికి వచ్చావా? వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఒక నేషనల్ లీడర్వా? అంటే అభిమానులు, తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇన్ని రోజుల నుంచి కూడా ఏంటంటే కోరుకున్నా కూడా ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి నేను ఆగిపోయాను, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతకుముందు చేశారు కదా, ఎలక్షన్స్ లో స్పందన ఏమొచ్చింది? యు ఆర్ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం. అంతే కదా? 5 years యు ఆర్ ఇన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్కి ఫస్ట్ న్యాయం చేయి. అలా కాదంటే మీ పార్టీలో ఇంకో లీడర్ ఎవరినైనా తీసుకుని వాళ్ళని డిప్యూటీ సీఎంగా చేసేసి ఒక పార్టీ ప్రెసిడెంట్గా తిరుగు, అన్ని స్టేట్స్ తిరుగు. ఒక డిప్యూటీ సీఎం ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నావు, దానికి న్యాయం చేయి ఫస్ట్, దాని తర్వాత మాట్లాడు. ఇవన్నీ వచ్చేసి కొత్తగా ఏంటి తెలంగాణ సెంటిమెంట్ అంటే ఫస్ట్ యూ సెవర్ టైస్ విత్ టీడీపీ. టీడీపీ తోటి బంధాలు తెంచేసుకో. అంటే తెలంగాణకు రావాలంటే టీడీపీతో బంధం తెంచేసుకో, అంతే కదా? ఎందుకంటే సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని రాసింది ఎవరు? ప్రధానమంత్రికి. అంటే ప్రేక్షకులు చెప్తాను, సెక్షన్ 8 ఏంటి? సెక్షన్ 8 అంటే బైఫర్కేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, దాంట్లో సెక్షన్ 8 రెఫర్స్ టు స్పెషల్ పవర్స్ ఆన్ ద గవర్నర్ కెన్ ఇంప్లిమెంట్ స్పెషల్ పవర్స్ ఈ ప్రాంతంలో. ఏంటి? ఇన్సెక్యూరిటీ ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఆంధ్ర సెటిలర్స్ బాగా ఇన్సెక్యూర్గా ఉన్నారు, మీరు సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని అర్జ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాశారు. ఎవరు? చంద్రబాబు గారు కదా? 2004 రాశారు. రాసిన ఆయనతోటి నువ్వు ఎట్లా పొత్తు పెట్టుకుంటావు? మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ స్టాన్స్ మీద ఉండాలి. నేను అనలేదు అంటే, నువ్వు అనలేదంటే అన్నవాడితోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? దెన్ యు ఆర్ అగేన్స్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ తెలంగాణ. నాకు తెలంగాణ అంటే చాలా ప్రేమ. నేను అడుగడుగున తిరిగాను, హైదరాబాద్, ఆదిలాబాద్కి వెళ్ళి తాండాలలో తిరిగాను అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టింది మొన్ననే కదా. మొన్న ఆ ప్రెస్ మీట్ లో అన్ని చెప్పారు కదా. మొత్తం చెప్పడానికి ఏముంది? హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ కథలు చెప్తాడు ఆయన, తెలంగాణ కథలు చెప్తాడు ఆయన. గుంటూరులో ఉన్నప్పుడు గుంటూరులో పుట్టి గుంటూరులో చదువుకున్నాను, గుంటూరులో చేశాను, అది చేశాను అంటాడు ఆయన. మళ్ళీ బాపట్ల అంటే బాపట్లలోనే చదువుకున్నాను అంటాడు ఆయన. ఎక్కడ ఉంటే అక్కడ కథ, ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి. ఏం చేస్తాం దానికి? ఇప్పుడు దాన్ని ఏది నిజం తీసుకోవాలి? ఇప్పుడు కరెంట్ ప్రశ్న ఏంటి? వాట్ రీజన్ ఆర్ యూ హియర్ ఇన్ తెలంగాణ ఫర్ when you have not completed your promises in Andhra Pradesh? అక్కడ సూపర్ 6 ఏమైంది? అన్ని అయిపోయాయని చెప్పేసి. ఎక్కడ అయిపోయినాయి? అక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తే అయిపోయిందా? చెప్పారు కదా. నేను చెప్తాను, మొత్తం మన భారతదేశం చైనా మీద గెలిచేసిందని చెప్పేస్తాను. చైనాలో సగం ఆక్రమించేసుకున్నామన్నా, పాకిస్తాన్ని ఫినిష్ అయిపోయింది చెప్పేస్తాను. అట్లా ఎట్లా ఉంటుంది సార్? అది ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్పేసాను అయిపోయింది అంటే వాళ్ళు చెప్తే అయిపోయిందా? ఎక్కడ వేస్తున్నారు? వేసిన రికార్డ్స్ చూడండి. రికార్డ్స్ ఎవరు చూడరు కదా. రికార్డ్స్ ఏంటి? ఇప్పుడు రైతు భరోసా తీసుకోండి. రైతు భరోసా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాంట్లో 13,500 ఇచ్చారు. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అని అటు ఇటు చెప్పట్లేదు, ఫ్యాక్ట్ వర్సెస్ ఫ్యాక్ట్ చెప్తున్నా. డేటా 13,500 ఇచ్చారు. 7,500 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు, 6,000 పిఎం కిసాన్ ఇచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఎంత ఇచ్చారు? ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం, 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. 2 ఇన్స్టాల్మెంట్స్ ఏం చేశారు? అదే ఇన్స్టాల్మెంట్స్ జగన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదేంటి? 7,000 ఇచ్చారు టోటల్. స్టేట్ 7,000 కాదు, స్టేట్ 5,000, పిఎం కిసాన్ 2,000. పచ్చి మోసం కాదా ఇది? పచ్చి మోసం కాదా? అమ్మఒడి ఈ జూన్ 19 తారీఖు వరకు వేసేస్తామని చెప్పేస్తున్నారు. వేసేస్తామన్నారు. వేసింది ఎంత వేసారు? ఏం వేసారు?
అమ్మ ఒడి స్కీము. అమ్మ ఒడి ఓకే, టు అన్ ఎక్స్టెంట్ లార్జ్లీ మోర్ ఆర్ లెస్ ఇంప్లిమెంటేషన్ అనుకోవచ్చు టు అన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఈ కవరేజ్ చూసుకుంటే ఇన్ని లాక్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇది ఇన్ని లాక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎక్కడ, ఎంప్లాయ్మెంట్, నువ్వు ఎంప్లాయ్మెంట్ ప్రామిస్ చేసావు కదా, అంతమందికి 20 లక్షల జాబ్స్ ప్రామిస్ చేసావు కదా, ఏమైనాయి ఆ జాబ్స్? ఏమైనాయి? ఆ నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఏమైనాయి? అంటే అక్కడ ఉన్న వైసీపీఏ ఏమైనా సంస్థలు వస్తే అక్కడ ఉన్న వైసీపీఏ ఇక్కడ అంటే ఆంధ్రకి రావద్దు అని చెప్పేసి ఎక్కడ? లేక ఈమెయిల్స్ రాస్తున్నారని చెప్పేసి గతంలో పెట్టండి, డీటెయిల్స్ బయట పెట్టండి. అంటున్నారు మీరంతే, అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. కాదు, మాకు ప్రజలకు అది అవసరం లేదు. డీటెయిల్స్ పెట్టండి బయటకి. ఏ సంస్థ వచ్చినా కూడా అడ్డుకుంటుంది అడ్డుకుంటున్నారు, ఈమెయిల్ పెట్టారు, పలానా వీళ్ళు పెట్టారని డీటెయిల్స్ పెట్టండి పబ్లిక్లోకి పెట్టండి. ఎందుకు పెట్టట్లేదు? అంటున్నారు మీరు. అంటే వీళ్ళు చేయకుండానే వైసీపీ మీద ఒక అబండం వేస్తుంది అంటున్నారు. ఎవరు మాకు సంబంధం లేదు. ఎవరి మీద అబండాలు వేసుకుంటే మీరు సావండి, మీరు కొట్టుకోండి. మేము ప్రజలకి మీరు ఓపెన్గా క్లియర్గా చూపించండి. మీరు వాళ్ళ మీద నిందలు, వాళ్ళ మీ మీద నిందలు కాదు కదా. మాకేం చేస్తున్నారు, మాకేం న్యాయం చేశారు? ఇప్పుడు గత టర్మ్ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కిటిగా కూడా అమరావతిలో కదపలేదు. క్యాపిటల్ సిటీ కోసం ఇలాంటి ఒక ఇంచు కూడా పని ముందుకు అవ్వలేదు. అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అంతా ఇంత చేశారు, తర్వాత దిగిపోయారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకు చేయలేదు? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ 5 yearsలో ఏదైనా కొంత జరుగుంటే ఈ రోజు ఇంత అయ్యేది కాదు కదా, ఎంతో కొంత వర్క్ ముందుకు వెళ్ళేది కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరి తప్పెవరిది అంటారు? అంటే తప్పు ఎవరిది అంటాం కాదు ఇక్కడ. బేసికలీ అమరావతి అన్నది క్యాపిటల్ రీజన్. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది, గోయింగ్ టువర్డ్స్ దట్స్ డిఫరెంట్. ఆయన కూడా మా విగన్ అన్నారు. బేసిక్ ఆ ప్రాంతం డెవలప్ చేయరు. బేసికలీ దే కమ్ ఆన్ ఒక సేమ్ ప్లాట్ఫామ్కి వచ్చేసారు. ఆయన రీజన్ ఆయన చెప్తున్నాడు. బట్ ఈ అమరావతి అన్న దాని మీద డిస్ప్యూట్ కదా. ఒక క్యాపిటల్ అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. హైదరాబాద్ క్యాపిటల్ అంటే ఒక హైటెక్ సిటీ కడితే క్యాపిటల్ అవలా. ఒక చరిత్ర ఉంది హైదరాబాద్కి. అది 90s 11s లోనే ఒక చార్మినార్, గోల్కొండ ఇవన్నీ ఎవరు కట్టింది కాదు. అంటే మున్సిపాలిటీ అనేది ఎప్పటి నుంచో అది భాగ్యనగరం. ఇది జరిగింది, దీని పేరే భాగ్యనగరం. అవును, ఎప్పటి దీనికి ఒక చరిత్ర ఉంది. అట్లా ఇట్ ఎవాల్వ్స్. ఎ సిటీ ఎవాల్వ్స్. ఎ సిటీ ఈజ్ నాట్ బిల్ట్, ఎ సిటీ ఎవాల్వ్స్. ఇది ఒక బేసిక్ లాంగ్ స్టాండింగ్ విజన్. ఇది ఏంటో ఒక హైటెక్ సిటీ కట్టినట్టు, ఏదో హైటెక్ సిటీ 4 బిల్డింగ్లు కట్టేసి ఒక ఇన్ఫ్రా ఏర్పాటు చేసేస్తే ఒక సిటీ వచ్చేస్తుంది అని అనుకుంటే సమ్ పీపుల్, మెనీ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వర్ అగేన్స్ట్ ఇట్. అందుకని 2019లో ఓడించారు. ఎందుకంటే 2014 నుండి 19 వరకు ఏమీ సాధించాలా, ఏమీ చేయాలంటే సరైన నిధులు ఉండాలి కదా. మీరన్నట్టే ఒక క్యాపిటల్ ని నిర్మించాలంటే అది అంత ఎందుకు నిధులు లేని? నా క్వశ్చన్ ఒకటే, మీ సొంత పైత్యం ఎందుకు అక్కడ? నిధులు లేనప్పుడు వైజాగ్ అక్కడ ఉంది కదా. వైజాగ్ లేకపోతే ఓకే, వైజాగ్ వచ్చేసి ఫ్లడ్, హరికేన్స్ ఎక్కువ వస్తే అది కొంచెం డిసాస్టర్ ప్రోన్ రీజన్ అనుకుంటున్నారు. బట్ శాటిలైట్స్ ఒక ప్రాంతం లాగా పక్కనే ఉంది కదా. విజయనగరం ఉంది కదా, ఒక లాంగ్ కోస్టల్ కారిడార్ ఉంది కదా. అక్కడ క్యాపిటల్ రీజన్ కెన్ డెవలప్ క్విక్కర్, కెన్ డెవలప్ ఇన్ అ లార్జర్ వే. ఇట్ విల్ బెనిఫిట్ ద స్టేట్. ఒక జియో పొలిటిక్సే మారిపోతుంది. ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ పోర్టు, ఇక్కడ పోర్ట్ అన్నది ఎంత క్రూషియల్ అంటే ఒక స్టేట్, ఒక డెవలప్మెంట్కి. బికాజ్ దాని చుట్టూతా ఇండస్ట్రీస్ పుడతాయి. దాని చుట్టూ ఆల్రెడీ డెవలప్ అయింది కదా. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, ఇంకా జగన్ గారి హయాంలో కూడా చాలా వరకు పోర్ట్స్ అనేది నిర్మాణం అయినాయి కదా. నిర్మాణం వేరు. ఒక క్యాపిటల్, చెన్నై ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు. క్యాపిటల్ రీజన్ పోర్ట్ ఏరియాలో ఉన్నప్పుడు దాని ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక ఒక డెవలప్మెంట్ అంటే ఫాస్ట్ పేస్ డెవలప్మెంట్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇది చేస్తాం, అది చేస్తాం అని పేపర్ వర్క్లు కాదు. ఒక కన్సెన్సస్ మీద వెళ్ళాలి. ఇప్పుడు ఈ రీజన్లో డెవలప్ అవుతుంది, దీనికి ఏంటి ఇమీడియట్గా ఈ ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇక్కడ ఉంటుంది, దీనికి కావాల్సింది అక్కడ అప్రూవల్స్ ఇక్కడ ఉంటాయి, అక్కడ అన్నీ ఒకే చోట ఉంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ గ్రోత్.
గ్రోత్ అనేది ఫాస్టర్ ఉంటుంది, సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది. ఇట్లా కాదు మొత్తం డివైడ్ చేసుకుని అక్కడ పోర్టు ఇక్కడ ఇది అక్కడ ఇది అంటే ఇట్ విల్ బి స్లోవర్. మరి ఇదే క్వశ్చన్ ఎందుకు మరి అక్కడున్న ప్రజలు మరి పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి వేసారు, గారిని వేశారా? ఎందుకు వేయలేదు? ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు, ఉమ్, ఉమ్. ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. ఆర్ వి బిగ్ ఫూల్స్? ఇంత చరిత్ర ఉన్న తెలుగు ప్రజలం, ఉమ్, ఇంత చరిత్ర ఉంది తెలుగు జాతికి, మీరు అంత పిచ్చితనమైన డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? ఉమ్. వై డిడ్ యూ గో ఫర్ సంథింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ క్యాపిటల్? అది ఏంటి? ఫ్రెష్ ఏంటి పంట భూములు. అవును. ఎవరన్నా పంట భూములు నాశనం చేసుకుని క్యాపిటల్ కడతారా? అంటే ఆల్రెడీ ఫస్ట్ ఎన్ని ఎకరాలు తీసుకున్నారో చూసాం, సెకండ్ టైం అయింది, మళ్ళీ అక్విజిషన్ కదా, మళ్ళీ మూడో కదా బంజరు భూమిని అక్విజిషన్ చేస్తున్నారా? కాదు, పంట పొలాలు. పంట పొలాలు ఇప్పుడు ఇంకొక 30 సంవత్సరాల ముందుకెళ్దాం ప్రపంచం. పంట భూములు ఇట్ ఈస్ లైక్ గోల్డ్ మైన్స్. దొరకవు పంట భూములు. అటువంటి పంట భూముల్ని ఇట్లా తగలబెడుతున్నారు. ఎవరి కోసం? మీ సొంత పైత్యం కోసం, డెవలప్మెంట్ కోసం కాదంటారా? డెవలప్మెంట్ కోసం అంటే ఇట్స్ బేసిక్ కదా. ఫండ్స్ లేదు అన్నప్పుడు దేర్ ఇస్ ఎ డెవలప్డ్ రీజన్. వైజాగ్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ రీజన్. ముఖ్యమంత్రిగా చెప్తున్నారు నవ నగరాలు నిర్మించడానికి అని చెప్పేసి చెప్తున్నారు మాటలు చెప్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ అమరావతి ఎందుకు? యూ స్టార్టెడ్ ఇట్, నోబడీ హ్యాస్ అ చాయిస్. ఇప్పుడు దాని వెనకాల వెళ్ళాలి. బట్ ఎంత నష్టం జరిగిపోయింది? 10 ఏళ్ళు క్యాపిటల్ లేదు, ఇవాళకి అమరావతిలో ఏముంది? యూ టెల్ మీ. వర్షం పడితే మునిగిపోద్ది సగం, ఇప్పుడు కూడా. కానీ కాదని చెప్తున్నారు కదా. అదేంటి అక్కడ మంత్రి నారాయణ గారు ఉండి అసలు ఇట్లా అట్లాంటిది అసలు ముంపులో లేనే లేదు అని చెప్పేసి. ఎందుకు లేదు? ముంపులో లేనే లేదు అంటే ఎట్లా? అక్కడ శుభ్రంగా మునిగిపోతుంది అంటే మరీ ఎక్స్ట్రీమ్ గా లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పెట్టారు కదా. అదే మరీ ఎక్స్ట్రీమ్ గా మొత్తం సెక్రటరీ మునిగిపోయింది వీళ్ళు చెప్పే అపోజిషన్ చెప్తున్నట్టు కాదు. బట్ అక్కడ మునిగిపోతుంది. దర్ ఇస్ నో ప్రాపర్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అనుకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇంకా. It's already 2014. What is now 2026? 12 years. For your politics, you destroyed a state. అంతే కదా. Why couldn't you? It's simple. ఇప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, జై ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర వచ్చింది, ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ క్యాపిటల్ మెడ్రాస్ తమిళనాడుకి ఏం చేసుకున్నారు? చెన్నై పట్టణం కదా, మెడ్రాస్. అప్పుడు మెడ్రాస్ బేసిక్. మహారాష్ట్ర నుంచి ఇప్పుడు మహారాష్ట్ర డెవలప్ స్టేట్స్ అని చేసుకోండి. మహారాష్ట్ర వాట్ ఈస్ దర్ క్యాపిటల్? ముంబై. ఇట్స్ అ పోర్ట్ రీజన్. ఒక పోర్ట్ అన్నది అంత క్రూషియల్ ఫర్ స్టేట్, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్ అనుకోండి. డెవలప్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో జరగాలంటే యూ నీడ్ అ పోర్ట్. అంటే ఇప్పుడు అక్కడ ఇలాంటిది మీరు అభివృద్ధి చేయకుండా తెలంగాణకు వచ్చి ఇక్కడ నవనిర్మాణం ఏంటి అని మీకు క్వశ్చన్ అంటారా? 100%. అక్కడ ఉన్న బాధ్యతలు, అక్కడ బాధ్యతలు విస్మరించి ఫస్ట్ మీకు బాధ్యతలు ఇంపార్టెంట్. మీరు అక్కడ బాధ్యతలు పూర్తిగా మీరు ఆ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత వచ్చి ఏదైనా మాట్లాడండి మిగతా స్టేట్ల గురించి. మన సొంత ఇంట్లో అన్నం లేదు, పక్కనింటోడు నెయ్యి భోజనం పెట్టాడా? నీకెందుకు? నీ ఇంట్లో భోజనం సంగతి చూడు, నీ కుటుంబం గురించి చూడు, నీ ఇల్లు సరిగ్గా చక్కబెట్టుకో, తర్వాత పక్కనింటోడు గురించి మాట్లాడు. కరెక్టే, ఇదంతా ఒక దేశమే, మనం అంతా ఒక దేశమే. కానీ ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఇంపార్టెంట్. దట్ ఈస్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. దట్ ఈస్ అవర్ బేసిక్ ప్రిన్సిపల్. డోంట్ ఫర్గెట్ దట్. డిప్యూటీ సీఎం గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు ఇక్కడేమో ప్రాంతీయ భావం బాగా పెరిగిపోయి ఉగ్రవాదం లాగా అయిపోయింది, రేపటి రోజున జాతీయ గీతం కూడా పాడరేమో అని చెప్పేసి ఆ మాట అన్ని మళ్ళీ తెల్లారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాతనేమో వాళ్ళని చూస్తే వాళ్ళ ముచ్చట వస్తుంది, ప్రాంతీయ భావం చాలా గొప్పగా ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర పెంచుకోండి అని చెప్పేసి మళ్ళీ అదే విగ్రహం దగ్గర మాట్లాడడం జరిగింది. సో ఏంటి, ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటారు? అదే చెప్తున్నా, వి షుడ్ కండక్ట్ సర్టన్ టెస్ట్. మళ్ళీ ఎందుకన్నా కొన్ని టెస్ట్లు తీయాలి మాట్లాడే ముందు. రాజకీయ నాయకులు కూడా ఎవరైనా కూడా మాట్లాడే ముందు కొన్ని టెస్ట్లు తీయటం చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను.
హ్మ్. ప్రజలకి టెస్టులు కాదు, రాజకీయ నాయకులకి వాళ్ళకి టెస్టులంటారా? టెస్టులు తీయాలి. ఎందుకు అప్పట్లో మంచు విష్ణు అన్నట్టు రాజకీయ నాయకులకు కూడా అదేంటి ఆ టెస్టులు టెస్టులు తీయాలి. టెస్టులు. అదే మెంటలీ స్టేబుల్, హ్మ్. రియలీ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎస్పెషలీ ఫర్ పీపుల్ లైక్ ఈయన. ఎందుకంటే ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు, మొన్న చెగువరా అంటాడు హ్మ్. అని ఊగిపోయి వామపక్ష భావజాలాలతోటి అసలు రియల్గా చూసేవాడు ఏంటంటే ఓ మై గాడ్, నిజంగా ఏమో నిజంగా ఓ లెఫ్టిస్ట్ భావజాలం ఇతనిలో, ఏదో వామపక్ష భావజాలం ఉంది అని చెప్పి స్టన్ అయిపోయి చూస్తారు. ఆ సినిమాలో చేసినట్టు చేస్తాడు. సినిమాలో యాక్షన్ అనగానే చేస్తారు కదా, హ్మ్. హ్మ్. అట్లా ఒకటి కట్ చేస్తే ఎవరినైతే సపోర్ట్ చేశాడో వాళ్ళని తిడతాడు. హ్మ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్. అది కూడా ఏంటి, అసలు నమ్మేలాగా కళ్ళు ఇలా పెడతాడు, ఇలా ఇట్లా చుట్టూ ఇలా భావోద్వేగాలకు ఇదైపోయి లిటరలీ పవర్ఫుల్గా చెప్పారు. పవర్ఫుల్గా అంటే చెప్తున్నాను, అసలు నిజంగా నమ్మేదట్టే చెప్తాడు, నవరసాలు పండించేస్తాడు. అంటే ఆయన చెప్పే వాటిలో నిజాలు లేవంటారా? ఖచ్చితంగా నిజం లేదు. ఇవాళ ఒకటి చెప్పేది రేపు ఇంకోటి చెప్తే నిజం ఎక్కడ అవుతుంది? దాంట్లో ఏది నిజం? ఒకటే నిజం ఉంటుంది, హ్మ్. రక్తం ఎరుపుగానే ఉంటుంది, హ్మ్. ఆకాశం బ్లూ నీలంగా ఉంటది. నీలంగానే ఉంటుంది కదా, అంతే కదా. హ్మ్. సూర్యుడు ఒక కలర్లోనే ఉంటారు. రెండు ఉండవు కదా ఆన్సర్లు. అమ్మ ఒక్కళ్ళే, తండ్రి ఒక్కళ్ళే కదా, హ్మ్. దీనికి రెండు ఆన్సర్లు ఉండవు కదా. హ్మ్. రోజుకోటి మారుస్తున్నావు కదా. చిగువురా ఏంటి, సనాతనం ఏంటి, మధ్యలో టీడీపీని తిడతావు, మళ్ళీ వాళ్ళనే ఆలింగనం చేసుకుంటావు. అంటే అది గతంలో కదా. ఇప్పుడు గతం అంటే ఇప్పుడు ఏంటి? పాలిటిక్స్‌లో ఏంటంటే ఆ, ఇది శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. సో, అంటే అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఆ పార్టీని తిట్టారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర సంక్షేమం కోసం అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏంటంటే కేంద్రంతోని ఉమ్, ఉంటే రాష్ట్రానికి నిధులొస్తాయని చెప్పేసి టీడీపీతోని, బీజేపీతోని పొత్తుతో ఎళ్లారు. తప్పేంటి అందులో? తప్పేంటి అందులోనా? తప్పేంటి అందులో? దెన్ వేర్ ఇస్ యువర్ ఐడియాలజీ? వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ? అంటే పార్టీ పేరు మార్చేసుకో. జనసేన పార్టీ కాదు, పొత్తు సేన పార్టీని మార్చేసుకోండి. పొత్తుల కోసం మేము పెట్టుకున్నాము పార్టీని, పొత్తులు పెట్టుకుని మేము ఏ రాష్ట్రానికి ఏది మంచిదో చేస్తాం మేము అని పెట్టేసుకోండి. జనసేన అని తీసేసేయండి పేరు. జనసేన అని పెట్టినప్పుడు ఎంతోమంది దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దిస్ పర్సన్. ఏదో కొత్తగా ఏదో తీసుకొస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో వస్తుంది. హ్మ్. ఏమీ లేదుగా. మళ్ళీ అదే సేమ్ థింగ్, సేమ్ ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. సేమ్ కథ కదా. మిగతా రాజకీయ నాయకులు ఏం చేశారో ఇన్ని సంవత్సరాలు అదే కదా నువ్వు చేసావు. కొత్తదనం ఏం లేదంటారు. కొత్తదనం ఏం చేసావు? ఒక్కటి చెప్పండి. ఇప్పుడు అంటే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఇంతవరకు పవన్ కళ్యాణ్ అన్న మార్క్ ఇది ఒకటి తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ గారు అంటే ఒకటి తీసుకొచ్చారు. రైస్ కానీ, స్త్రీ హక్కులు కానీ, తీసుకొచ్చారు. సరే, చంద్రబాబు గారు కూడా ఈ హైటెక్ సిటీ అంటారు, వాటెవర్, ఈ కొన్ని తీసుకొచ్చారు. అంటే ఐటీ సెక్టర్కి, సాఫ్ట్వేర్ సెక్షన్కి ఇప్పుడు కూడా యూఎస్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన దేవుడే చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు అంటే ఒక ఆరోగ్యశ్రీ ఉంది, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇది ఉంది, అంబులెన్స్ ఉంది, తర్వాత రీయింబర్స్మెంట్ స్కీమ్ ఉంది. జగన్ గారు అంటే కూడా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. అది కష్టకాలం ఏంటి, కరోనా టైంలో కూడా ఇంప్లిమెంట్ చేసి చూపించాడు ఆయన. ఇవన్నీ ఉన్నాయి. అందరికీ ఒక మార్క్ ఉంది. వాట్ ఈజ్ యువర్ మార్క్? అంటే ఇప్పుడు వాట్ డిడ్ యు డు? ఫస్ట్ టైం కదా తను వచ్చింది. అది కూడా ఏంటంటే పొత్తులో 21 సీట్స్ తోని స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి లేదు కదా. 21 సీట్స్ గెలిచారు కదా. ఏ పార్టీకి లేదండి, అదేం కదా. అంటే ఇప్పుడు ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అన్ని సీట్స్ ఏ పార్టీ గెలవలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 12 ఇయర్స్ తర్వాత గెలిచారు అనుకోండి. కానీ గెలిచినా కూడా 21 గెలిచారు కదా. ఏదో 3 పార్టీలు కలిసి, 3 పార్టీలు ఒక పక్కన కలిసి, అదొకటే కాకుండా ఆయన సైడ్, జగన్ గారి సైడ్ ఏమో వాళ్ళ సొంత చెల్లి, అమ్మ, అందరూ టోటల్ కాంగ్రెస్ అందరూ అగెన్స్ట్ అయ్యి అవన్నీ పోయిన తర్వాత ఇక్కడ పొత్తులో గెలిచి అదొక గెలుప. దాని గెలుపు, దాని ఇంకా 21 సీట్స్లో 100% స్ట్రైక్ రేట్ చెప్పుకోవటానికి కూడా సిగ్గు అనేది ఉండాలి. అట్లా ఎట్లా అంటారు సార్? ఖచ్చితంగా సిగ్గు అనేది ఉండాలి. అది పెద్ద గెలుపు, గొప్ప అని చెప్పుకోవడం సిగ్గు ఉండాలి.
ఇప్పుడు ఓ చంద్రబాబు గారు అంటే ఒక టీడీపీ అంటే ఒక చరిత్ర ఉంది. టీడీపీ పెట్టారు, ఒక ఆత్మగౌరవం, వాట్ ఎవర్ అది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా కూడా ఒక పార్టీని నడిపారు, ఒక పార్టీని నిర్మించారు, ఒక పార్టీని తీసుకొచ్చారు, కింద పడ్డారు పైకి లేచారు, కింద పడ్డారు పైకి లేచారు, ఒక చరిత్ర ఉంది. వాట్ ఎవర్ దేర్ ఇస్ అ మార్క్. వైఎస్ఆర్ ఒక మార్క్. వాట్ ఈజ్ యువర్ మార్క్? పొత్తు లేకపోతే ఎక్కడ ఒక సీటు నువ్వు నుంచున్న సొంత సీటు గెలిచావా? 2 సీట్లు ఓడిపోయావు కదా. ఇప్పుడు అది పొత్తులో గెలిచేసి సైలెంట్గా ఓకే గెలిచాము, ట్రై టు డూ సంథింగ్ గుడ్, యూజ్ దట్ అండ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. లెట్ యువర్ వర్క్ స్పీక్, నాట్ యువర్ స్పీచ్. ప్రతి చోట నుంచొని పవన్ కళ్యాణ్ ఏంటది? ఒక పిఆర్ను పెట్టేసుకొని ఈ ఫ్యాన్స్ అనేసుకొని వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? అది కలిసి మా దేవుడు మాకు ఫోటోలు పెట్టుకుని రాష్ట్రాలకి దేవుడు అని చెప్పి ఎందుకు దేవుడు పైన నుంచి ఊడిపడ్డాడు ఆయన? ఎందుకు దేవుడు? లెట్ హిమ్ లివ్ హిస్ లైఫ్. హీఈస్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక హీరో అయ్యాడు, ఒక హీరోని దేవుడు చేయొద్దు. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయనివ్వండి. అంటే చాలా మంది విద్యార్థులని దత్తత తీసుకున్నారని, కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఎంతమందిని ఎక్కడ చెప్తున్నారు? ఇప్పుడు అది ఎంతమందిని ఎక్కడ చెప్తున్నారు అంటే ఒక 5 కుటుంబాలని ఇక్కడ నల్గొండ దగ్గర నల్గొండ దగ్గర 5 కుటుంబాలు తీసుకుంటా, ఉద్ధరించి కాదు కదా. అదేమి భిక్షం పెట్టట్లేదు. నైజాం రీజను ఆయనకి జీవితం ఇచ్చింది. ఓ తొలి ప్రేమ సినిమా కానీ, ఒక సుస్వాగతం సినిమా కానీ, హిట్లైన ప్రతి సినిమా ఆయన బతికించిందే నైజాం. దాని నుంచి ఏదో భిక్షం పెడుతున్నాడా? చేయటం ఓకే, మంచి, ఇట్స్ గుడ్ థింగ్, నో డౌట్ అబౌట్ దట్. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? పెద్దానికి ఎవరు ఏం మాట్లాడినా వచ్చేస్తారు ఈ ఫ్యాన్స్. పవర్ స్టార్, జై పవర్ స్టార్ ఏమన్నా తప్పు, ఒక లాజిక్ లేదు, ఏమీ లేదు. ట్రై టు అనలైజ్, లెట్ యువర్ లీడర్ రియలైజ్. యువర్ కిల్లింగ్ యువర్ లీడర్. మీ లీడర్ని మీరే చంపుకుంటున్నారు, రాజకీయంగా చంపుకుంటున్నారు. ఇలా ఎత్తేసి అయిందానికి కాందానికి ప్రతి దానికి మీరు ఎత్తేసి ఆయన రాజకీయ సమాధి చేస్తున్నారు. జనసేనని పెట్టింది దేనికి? జనాల కోసమా ఆయన కోసమా అని జెండాలు మోయటానికి పెట్టారు పార్టీ, అంతేనా? జనాల కోసం పెట్టారా? అక్కడ తమిళనాడులో ఇప్పుడు జరిగింది ఎలక్షన్, అది చూసైనా బుద్ధి తెచ్చుకోవద్దా? ఒక విజయ్ మీకన్నా వెనకాల వచ్చిన హీరో, మీకు పెద్ద హిట్లు వచ్చినప్పుడు ఆయన డౌన్ కింద ఉన్నాడు. మీ రీమేకులు సినిమాలు చేసి హీరో పెద్ద హిట్లు కొట్టిన హీరో ఇవాళ వచ్చి ఒక ప్రభంజనం సృష్టించాడు. అక్కడ ఏం చేశారు మీరు? మీ వెనక్కి తిరిగి చూసుకోండి, మీ కెరియర్ని వెనక్కి తీసి చూసుకోండి. ముందు నేను మాట్లాడుతున్నానని కాదు, నాలాంటి వాళ్ళు మాట్లాడనివద్దు. చూసుకోండి, మీరు చేసిన ఒక్కొక్క తప్పిదాలు చూసుకోండి. మొదటి రోజు నుండి ఇవాళ వరకు ఎట్లా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది, ఇవాళ ఎక్కడ ముగిసింది, రోజుకి ఏం మాట్లాడుతున్నారు, ఒక్కొక్క విషయం మీద మీ స్పందన ఏంటి? తోచింది మాట్లాడటం కాదు, ఒక బాధ్యత ఉండాలి. ఒక కంఠశ్వాసతోటి మాట్లాడటం కాదు, ఒక ఆవేశంగా మాట్లాడటం కాదు, ఒక వివేకం ఉండాలి. ఒక ఎవరినో తొక్కటానికి రాజకీయంలో రావటం కాదు, ఎవడో జెండా మోయటానికి రాజకీయంలో కాదు. ప్రజలు మీ మీద చూపించిన విశ్వాసానికి అర్హుడుగా బతకాలి, అర్హుడుగా కూర్చోవాలి. అట్లా అయితే రాజకీయంలో ఉండండి, లేకపోతే వెళ్ళి మీ సినిమాలు చూసుకోండి, లేకపోతే ఓపెన్గా డిక్లేర్ చేసుకోండి, నా పొత్తుల పార్టీని డిక్లేర్ చేసుకోండి. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అవసరం లేదంటారా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పార్టీ? అవసరం లేదు అని ఎవరు అనలేదు. ఇది భారతదేశం, యావత్ భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఎవరైనా తిరగచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ సమయం, సందర్భం అన్నది ఉంటుంది. పెళ్లి జరుగుతుంటే పెళ్లి దగ్గరికి వెళ్ళి ఎవడు చావు మూలం వాయించడు. పెళ్లి జరుగుతున్న అక్షంతలు జల్లి వెళ్ళాలి, లేదా సైలెంట్గా కూర్చోవాలి. అర్థమైందా? ఇక్కడికి వచ్చేసి నవనిర్మాణ సభ కొత్తగా ఏంటది? నువ్వు ఏపీ డిప్యూటీ సీఎం అక్కడ. వై డూ వాంట్ డూ ఇట్? హైదరాబాద్కి వచ్చి ఏం చేద్దామని? ఎవరు జెండాలు మోయాలని ఇప్పుడు ఇక్కడ? డూ యువర్ వర్క్. ప్రతి దానికి ఎస్పెషలీ కంట్రోల్ యువర్ ఫ్యాన్స్.
మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకోండి. మీరు ఫ్యాన్స్ని మీరు కంట్రోల్ చేయలేదు అంటే యూ విల్ లూజ్. మీ మంచి కోరి చెప్తున్నాను నేను. మీరంటే నాకు ద్వేషం లేదు, నా నా రాష్ట్రం అంటే నాకు ఇష్టం, అందుకు చెప్తున్నాను. రైట్. ఫైనల్గా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి? మీరు ఏం చెప్తారు ఫైనల్? అవునా, 1 వర్డ్లో చెప్పాలంటే? 1 వర్డ్ ఏం లేదు, నైతిక విలువలు కోల్పోవద్దు. ఒకళ్ళ కోసం మీరు పార్టీ పెట్టలేదు, ఒకళ్ళని తొక్కటానికి పార్టీ పెట్టలేదు, ఒకళ్ళని ఎక్కించడానికి పార్టీ పెట్టలేదు. ప్రజా ప్రస్థానం మీది. ఆ ప్రజా ప్రస్థానం కల్మిషన్ లేకుండా నడపండి, కల్మిషన్ లేకుండా వెళ్ళండి. కల్మిషాలు వచ్చేసినాయి. ఒకరోజు ఒకటి అన్నారు, మారచ్చు, మార్పులు చేర్పులు ఉండొచ్చు, కానీ దానికి భిన్నంగా ఎప్పుడు మారదు. భిన్నంగా మారిందంటే ఒకరోజు చిగువర, ఇంకో రోజు సనాతనం అనిందంటే ఈ మధ్యలో మీ ప్రస్థానం ఏమైందో చూసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మిమ్మల్ని అద్దంలో చూసుకొని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. రైట్. మీకు అనుకోకుండా దేవుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ వచ్చిన పాపులారిటీ అంత సామాన్యంగా ఎవరికి రాదు. ఏదో పూర్వజన సుకృతమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజల మధ్యలో మంచి మన్నన, మంచి పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీని అట్లీస్ట్ పక్క రాష్ట్రంలో అయినా చూసుకొని మంచిగా దాని నుంచి బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం కోసం పాటుపడండి, ప్రజల కోసం పాటుపడండి. నిజంగా ఆ ప్రజలకి ఏమేం ప్రామిసెస్ ఇచ్చారో ఆ నెరవేర్చటానికి మీరు చూడండి, మధ్యలో ఉండి. నెరవేర్చలేదనుకోండి, ఎవరైనా నిలదీసి అడగండి. ఆ ప్రశ్నించేది అక్కడ ప్రశ్నించండి, తోచిన చోటల్లా కాదు. నీ ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించండి.